హాయ్ అండి. మనం ఇప్పుడు శ్రీ శ్రీ మహాప్రభు శుక్రేశ్వర టెంపుల్కి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ కింద నుంచి అయితే మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను ఎక్కైతే మనం ఈ టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏ దేవుడు ఉంటారనే విషయం అయితే నాకైతే తెలియదు ఇంతవరకు. ఎందుకంటే శుక్రేశ్వర టెంపుల్ అని ఉంది కదా, ఇది ఒక మహర్షి పేరు మీద అయితే ఉంది. లోపలైతే ఏ దేవుడు ఉంటారని తెలీదు. చూడండి, గోడలకు చక్కగా మంచిగా చూడండి. ఇటువైపు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి, ఇటువైపు వినాయకుడు, అంతా బాగుంది. టెంపుల్ అయితే స్టార్టింగ్ నుంచి మంచి అపీరియన్స్ అయితే ఉందండి. ఎలా ఉంటుందా ఏంటని. ద్వారంకి రెండు వైపులా నంది, అలానే పెద్ద గంట కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఇంకా లోపలికి వెళ్తే ఏ దేవుడు ఉంటారనిందే సస్పెన్స్. ఎందుకంటే అడిగితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా ఇలా అంటే శుక్రేశ్వర మందిర్ ఉంటుంది, చాలా బాగుంటుందని అయితే చెప్పారు. అక్కడ ఉమానందం టెంపుల్కి అయితే వెళ్ళాం మేము. అక్కడ ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన దగ్గర అడిగామండి. ఇది ఏంటంటే ఎక్కడైతే ఉందని అయితే మీకు చెప్పనే లేదు కదా. చూడండి, అతిపెద్ద శివలింగాల్లో ఒకటైతే ఈ టెంపుల్లో అయితే ఉందండి. అంటే ఇది శివుని గుడి అనమాట. ఓకేనా. దానికోసమే నేను ఈరోజు ఈ కార్తీక సోమవారం రోజు అయితే దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే పక్కా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు. అయ్యో ఎందుకు ఈ వీడియో చూసామని అయితే మీకు అనిపించదండి. ఓకేనా. చూడండి, శివలింగాల్లో అంటే మన భారతదేశంలో ఉండే పెద్ద శివలింగాల్లో ఒక శివలింగం అయితే ఈ టెంపుల్లో ఉంది. ఇదైతే చాలా పురాతనమైన గుడి అండి. ఇది 17వ శతాబ్దం నాటి గుడి, ఇప్పటిదైతే కాదు. ఓకే. చూడండి, స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. అంటే స్టార్టింగ్ వీడియో ఎలా ఉందో లేదో అని తెలియదు కదండి, దానికోసం అయితే తీయలేదు. తర్వాత పర్మిషన్ అడిగి అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నానండి. ఇక ఈ టెంపుల్ హిస్టరీ అయితే ఏంటంటే, ఇది మనకి అస్సాం రాష్ట్రంలోని గౌహతి ఉంది కదా, గౌహతిలో అయితే ఉంది. పన్ మార్కెట్ అంటే పన్ బజార్లో అయితే ఇది ఉంది. బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున ఇది ఏంటంటే ఇటాకులి కొండపైన ఉందండి. ఈ కొండని మనకి శుక్రాచార్యుని ఇది ఉంది కదా, అలా అని కూడా శుక్రేశ్వర అని కూడా పిలుస్తారు, అలానే ఇటాకులి అని కూడా పిలుస్తారు అన్నమాట. అక్కడైతే ఉంది. దీన్ని మనకి 1744లో అప్పటి రాజు అయినటువంటి ప్రమత్త సింగ నిర్మించారంట. అప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి శుక్ర మహర్షి అక్కడే నివసించి ఈ శివుడిని పూజించడం వలన ఈ గుడికైతే శుక్రేశ్వర దేవాలయం అయితే పేరైతే వచ్చిందంటండి. అదైతే అక్కడ నమ్మకం అనమాట. అక్కడ శుక్ర మహర్షి జీవించారు అని ప్రజల విశ్వాసం. ఓకే. ఇక్కడ అమ్మవారండి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా అంటే చాలా. చూడండి ఎంత పెద్ద శివలింగమో. ఎంత పెద్ద శివలింగం చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి. నేనైతే ఫస్ట్ చూసాను. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది. మేము ఏంటంటే కామాఖ్య మందిర్ అలానే ఉమానంద్ అలా ఏంటంటే ఒకేసారి టూర్ ప్లాన్ చేసుకొని చూసాం. ఉమానంద టెంపుల్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉంటారు కదండి లోకల్లో, వాళ్ళని అడిగితే ఈ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి శుక్రేశ్వర మందిర్ అని చెప్తే మేమైతే అక్కడికి వెళ్ళటం జరిగింది. చూడండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలా నేనైతే అనుకున్నాను. శివుడు పిలిచాడు, అందుకనే మనకి ఈ టెంపుల్ గురించి అయితే తెలిసింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా అంటే చాలా అండి. ఎంత ఖాళీగా అంటే అంత ఖాళీగా ఉంది. ఎప్పుడు అయితే అలా ఉండదంట, చాలా రష్ ఉంటుందంట. చాలా అయితే బాగుందండి. ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా సరే అస్సాం వెళ్ళాలి, కామాఖ్య మందిర్ అవి చూడటానికి వెళ్ళాలనుకునేటప్పుడు ఉమానంద టెంపుల్ కూడా వెళ్తారు కదండి. ఇదైతే చాలా దగ్గరే, అక్కడికి వాకబుల్ డిస్టెన్స్. మనం ఏంటంటే షిప్లో వెళ్తాం కదా ఉమానంద టెంపుల్కి వెళ్ళటానికి, ఆ రోడ్డు పైనే ఉంటుంది అనమాట. మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. పక్కా అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకేంటంటే అది కాకుండా ఇంత పురాతన దేవాలయాలు కూడా మనం చూడటం అంటే చాలా రేర్ కదా, ఆ విధంగా కూడా మనకి ఇది అవుద్ది. మనకి సోమవారం ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేయాలనిపించిందో నాకు. నేను ఫస్ట్ నుంచి 2 రోజుల ముందు నుంచి అనుకున్నాను ఈ సోమవారం అయితే అప్లోడ్ చేస్తాను ఇదని. ఇదైతే 5 months అలా అయ్యిందండి ఈ వీడియో అయితే తీసి. మేము వెస్ట్ బెంగాల్లో ఉండేటప్పుడు వెళ్ళాం, ఇప్పుడైతే రాజస్థాన్లో ఉన్నాం, అలా అనమాట. చూడండి ఎంత పెద్ద శివలింగం. చూస్తుంటే చూడాలనే అనిపిస్తుందండి.
వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఇంకా దీని తర్వాత జనార్దన్ టెంపుల్, అలానే వెనక నుంచి గుడి వెనకే బ్రహ్మపుత్ర నది కూడా ఉంటుందండి. మీకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసినా సరే అయ్యో టైం వేస్ట్ అయ్యిందనే ఫీలింగ్ అయితే ఉండదు. సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నానండి. ఈ టెంపుల్ని అయితే చూడండి. అక్కడ విగ్రహాలు కూడా ఎంత చక్కగా అంటే చాలా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటట్లు చాలా బాగున్నాయండి. టెంపుల్ కూడా అంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటే రిలాక్స్డ్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే, చూస్తున్నారు కదా. మీరైతే ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే పక్కా అయితే మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. నేమైతే గుర్తుంది కదా, శుక్రేశ్వర మందిర్. చూసారు కదా, మనకి ఏంటంటే గోడల పైన శివలింగాలు ఉన్నాయి. ఈ పక్కనే అంటే ఒకే టెంపుల్ అండి ఇది. ఇది వచ్చేసి జనార్దన్ దేవాలయం అండి. ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ఉన్నారంటే నేను ఫస్ట్ బయట అడిగాను అనమాట. కాకపోతే ఏంటంటే లోపల కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక్గా వీడియోని అయితే చూడండి. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ఇలా రైట్ తీసుకుంటే ఓకే చూడండి, మనకి ఏంటంటే ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా. కొంచెం లైట్ తక్కువగా ఉండడం వలన అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఓకేనా, ఇలా దర్శనం అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మీకు ఏంటంటే ఈ టెంపుల్ అయితే బాగా కలర్ఫుల్గా బాగుందని మీకు చూపించాలని అయితే నేను వీడియో తీస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా అయితే ఈ కట్టారో. అది పాతకాలంది అయినప్పటికి కూడా మళ్ళీ తర్వాత ఏంటంటే రీమోడల్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ఫస్ట్ వేరే కలర్తో అలా చాలా పాతబడి ఉండేది. కలర్స్ అవి కూడా వేయటం జరిగిందండి. దాని పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి, ఇదిగోండి బ్రహ్మపుత్ర నది. ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ టైంలో అయితే వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నాను కదా, అది ఎప్పటి గుడో కదా. చూడండి, అక్కడ శివలింగం అయితే ఉంది. ఎప్పుడో ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి దాన్ని తీయకూడదు కదా, దానికోసమే ఆ శివలింగాన్ని అలానే ఉంచి అక్కడైతే మన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు మరెన్నో